నేనైతే చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక సహకార ఉద్యమకారునిగా ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి ఈ రోజుల్లో నేను శాసనసభ్యులుగా నా ముందు అతను కూడా ఇంత బాగుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతని ఆశయం వేరు, అతని లక్ష్యం వేరు. ఆ ఆశయం వైపు నిస్వార్థ నాయకుగా ముందుకెళ్ళిన వ్యక్తుల్లో పిలం సంభవాల విషయం అందరికీ తెలుసు. మనం ప్రతి వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు, జయంతి కార్యక్రమాలు కావచ్చు, అతని గురించి గుర్తు చేసుకుంటూ గతం ఏదైతే చేసిన పోరాటాన్ని మనం గుర్తు చేస్తున్నాం. అతను చేసిన పోరాటాల్లో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ సమావేశం చేస్తూ ఒక చిరునవ్వు నవ్వుతూ మరి అందరినీ కలిసిపోయే ప్రయత్నంలో అతను నిజంగా నిజంగానే ఏదో రకంగా చేసుకొని నా కుటుంబం నాకే కావాలి, నేనే బాగుపడాలి అని ఎవరినూ ప్లాన్ చేసుకుంటే ఈరోజు అతను క్లాబ్ బిల్డింగ్ కాదు, ఉద్యోగంలో పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా కేవలం గతంలో ఇచ్చిన ఇంటిలో మాత్రమే ఉండడం, ఉత్తూరు కేంద్రంలో ఎలాంటి ఆస్తులు లేకపోవడం, ఉన్నటువంటి భూమి కోసమే ఆ భూమి కోసమే అతను చేసిన పోవడం, తనకు నాకు భూమి ఉంది కదా, నా బతుకు నేను బతుకుతున్నా కాకుండా ఇతరులు కూడా ప్రతి పేదవాడికి భూములు ఉండాలి, వాళ్ళందరూ కూడా హక్కులు కావాలని పోడు భూములలో కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా మరి గుర్తింపు పొందిన వ్యక్తి. నిజంగా అతను చనిపోయిన తర్వాత ఎవరు కూడా మేము అసలు ఊహించుకోలే. అట్లాంటి క్రమంలో అతను మన మధ్య లేకపోవడం మనకు వాస్తవంగా ఇలాంటి ఉద్యమకారులు కావచ్చు, 5 ఆఫీసర్లు కావచ్చు, ఆ రోజుల్లో మడుగు తుకారం నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా చిన్న రోగాలతో చనిపోతున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సిడం సభ్యు లాంటి మరణాలు జరగకుండా ఉండాలంటే నిజంగా సిడం సభ్యు తర్వాత మన కుటుంబ మడు ఇట్లా అనేక మంది ఉద్యమకారులు నిజంగా జాతి కోసం నిస్వార్థంగా కష్టపడి ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా సొంత ఖర్చులు డబ్బులు పెట్టి ఉద్యమాలు చేసిన వ్యక్తులు వీళ్ళని గుర్తించవచ్చు. కాబట్టి సిడం సభ్యు కుటుంబం ఆ రోజుల్లో ఎన్నికల కంటే ముందు సంఘాన్ని నా ఇంటికి పిలిపించిన 5 ప్రోడక్ట్స్ లేదు. జిల్లా పరిషత్లో రాత్రులు జనార్దన్ గారు తీర్మానం చేశారు, తప్పకుండా మాకు ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ జాతీయ నాయకుల వ్యక్తి మరి కేటీఆర్తో మాట్లాడితే మాకు ఉద్యోగం వస్తుంది, చాలా సంతోషంగా ఈ కుటుంబంలో ఉద్యోగం రావాలని కోరుకున్న వ్యక్తులు నేను కొన్ని. కాబట్టి సరే ఏదేమైనా మరి ఆ రోజుల్లో అతనికి ఉద్యోగం రాలేకపోయింది. వాస్తవంగా అతను టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు కూడా, నాట్ ఓన్లీ ఆదివాసీ ఉద్యమకారుడే కాదు, టీఆర్ఎస్ పార్టీ మన ప్రాంతంలో మనకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని సంకల్పించిన వ్యక్తిగా నిజంగా తెలంగాణ ఉద్యమకారుడు కూడా పొందుకోవాలి. మరి తెలంగాణ ఉద్యమంలో మరి గవర్నమెంట్లో ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది మనం అనుకున్నాం. నేను కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ ఇంటి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగానికి కావచ్చు చేయాలని ఆ రోజులో గౌరవనీయులు అక్రమ్ సత్తు గారికి అనేక సందర్భాలు నేను చెప్పిన. వాళ్ళ కుటుంబానికి ఏదో చేయాలని అనేక సందర్భాలు చెప్తూ సోయం బాబురావు కూడా అనేక సందర్భాలు మనం చెప్పడం అనేది జరిగింది. ఆర్థికంగా వీళ్ళ కుటుంబానికి చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా ఆర్థికంగా కూడా ఆ సందర్భాల్లో కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈసారి నేను గతంలో కూడా 2-3 సార్లు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు పంపడం అనేది జరిగింది. అతని విగ్రహం తయారు చేయాలి, మరి ₹1,00,000 కానీ ₹1,50,000 కానీ అది భరించే బాధ్యత నాదే అని ఆఫ్టర్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అది చెప్పడం అనేది జరిగింది, పంపించడం అనేది జరిగింది. సరే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి దాన్ని కూడా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు అనుకొని దాన్ని పూర్తి స్థాయిని నేను కూడా వదిలేయడం అనేది జరిగింది. కాబట్టి నేను ముందు నుంచి కూడా చెప్పిన, పోయిన యొక్క వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడనే స్వయంగా చోట్ల కూడా చెప్పిన, అంటే అందరు మీకంటే చెప్పిన, అంటే నేను చెప్పేది వాళ్ళ కుటుంబంలో ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబం ద్వారా మీకు ఈరోజు మీ పిల్లలందరికీ ఒక మంచి పేరు అంటే సిడం సభ్యు పేరెంట్ టోటల్ ఎవరైనా మీరు గర్వంగా చెప్పగలుగుతారు. కానీ మిమ్మల్ని చూసి ఎక్కడైనా పోతే ఎవరంటే మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టిన పరిస్థితుల్లో ఈరోజు సిడం సభ్యు పేరు చేస్తేనే మీకు ఒక గౌరవం అనేది ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు. అలాంటి వ్యక్తి ఒక విగ్రహం ఉండాలని తాపత్రయపడిన వ్యక్తులు నేను. కాబట్టి అది చేయాలని ఆలోచన ఉంది. సరే ఏ కారణాలు ఉన్నప్పటికీ అది కాలేకపోయింది. సరే మరి భవిష్యత్తులో కూడా వాళ్ళకు విగ్రహం వచ్చే కార్యక్రమం కల జరగాలని మీరు కోరుకుంటున్నారు. తప్పకుండా దాని మీద మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడతా. అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా ఏ విషయంలో సరే అది నేను ఆ రోజుల్లో చంద్రబాబు గారికి కూడా చెప్పిన, నిజంగా ఆ రోజుల్లో చనిపోయిన టైంలోనే గవర్నమెంట్ చేతలకు జీవో లాంటి కార్యక్రమాల కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచన వచ్చి ఉంటే
తప్పకుండా ఆ రోజుల్లో అపార్ట్మెంట్ అయ్యేది. ఎందుకంటే లక్ష్మీరావు సార్ చనిపోయినా కూడా నాకు బాధ అనిపించింది. వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళందరూ కూడా నాకు వచ్చి కలిసింది. అదే మేము ఆ రోజుల్లో మా తండ్రి చనిపోతే మరి మాకు ఇక్కడ ఏఎంఆర్సీలో మాకు ఉద్యోగం ఇచ్చారు. మరి ఇక్కడ రెగ్యులర్ జాబ్ వచ్చారు మమ్మల్ని తీసేస్తున్నారని వాళ్ళు కూడా కుటుంబం రావడం అనేది జరిగింది. తప్పకుండా మీ కుటుంబానికి అయితే జాబ్ ఇచ్చారు కాబట్టి ఏదో ప్లేస్లో అకామిడేట్ చేసే బాధ్యత నాదని కూడా వాళ్ళ కుటుంబానికి నేను చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మాకు కూడా ఆవేదన బాధ మాకుంది. ఎవరి కుటుంబాలు అయితే ఉద్యమకారులను కాపాడాలని ఆలోచన, ఉద్యమానికి అయితే ఒక న్యాయం చేయాలన్న తాపత్రయం మాకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉద్యమకారుని ఏ రోజు కూడా మర్చిపోం. తప్పకుండా వాళ్ళకి మాకు తోచిన సహాయం చేసే బాధ్యత మారి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీ కుటుంబానికి నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా మీరు రాజకీయాన్ని పక్కన పెట్టాలి. తప్పకుండా రాజకీయాలను పక్కన పెట్టి మనం ఏ కోణంలో పోతే మనకు న్యాయం జరుగుతుందో ఆ కోణంలో ఆలోచించే అవసరం ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో రాజకీయాలు చేయాలనే కాన్సెప్ట్లో ఉండే వ్యక్తిని కాదు. నేను రాజకీయాలను కూడా ఎన్నికలు మాత్రమే చూసాను తప్ప రాజకీయాల అనంతరం తదనంతరం ఏ రోజు కూడా ఇక్కడ ఏదో రాజకీయం చేయాలని ఏదో చేయాలనే కాన్సెప్ట్ కానే కాదు. కాబట్టి తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి. వాళ్ళ కుటుంబం బాగుపడాలని మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబమే కాదు ప్రతి ఒక్క ఉద్యమకారు యొక్క కుటుంబం తప్పకుండా బాగుపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మనమందరం కూడా అందరం కూడా బాధ్యులు కావాలి. ఆ దిశగా మన ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వచ్చే వర్ధంతిక లేకపోతే జయంతిక ఏదో ఒక 2 టైంలను బేస్ చేసుకొని వీలైతే ఒకసారి మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడి ఏ రకమైన విగ్రహం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో డబ్బులు గ్యాదర్ చేసుకొని ఎక్కడో తిరుపతి కాకయ్య గారు అన్నారు. మరి అది ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలియదు. సరే ఆ విగ్రహం మంచిది లేదని అనేక కారణాలు వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ 6వ సంవత్సరం, మరి 6వ సంవత్సరంలో కూడా అది కాకపోవడం అనేది అదొక దురదృష్టంగా మనం భావించాలి. తప్పకుండా భవిష్యత్తులో ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి మనమందరం కూడా కృషి చేద్దాం. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మరొకసారి సానుభూతి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా నాకు తోచిన సాయం అయ్యేంత వరకు వాళ్ళ కుటుంబం బాగు కోసం, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆర్థికపరమైన కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగం అవుట్సోర్సింగ్ పరం కావచ్చు చేసే బాధ్యత కూడా నాతో పాటు మీరందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు